ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు, ఇతర నేతలు తరలివచ్చారు. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ఎంపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా వచ్చారు. ఆమె సభా వేదికపై వచ్చినప్పుడు హోంశాఖ మంత్రి అమిత్ షా ఆమెతో జరిపిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కార్యక్రమంలో స్టేజ్ పై కేంద్ర మంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ కు మందలించినట్లు ప్రచారం జరుగుతుంది. స్టేజ్ పైకి వచ్చిన తమిళిసై అందరికీ అభివాదం చేసి వెళ్లిపోతున్న టైంలో ఆమెను వెనక్కి పిలిచిన అమిత్ షా మాట్లాడారు. దగ్గరకు పిలిచి మందలిస్తున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తుంది. తమిళిసై ఏదో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ అమిత్ షా మాత్రం ఆమె మాటను వినకుండా హెచ్చరిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఆహా భావాలు కనిపిస్తున్నాయి. పక్కనే ఉన్న వెంకయ్య నవ్వును దాచుకుని ఉండిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. అక్కడ బీజేపీ చీఫ్ అన్నమలై సైతం ఓటమి పాలయ్యారు. సౌత్ చెన్నై నుంచి పోటీ చేసిన తమిళిసై కూడా ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే ఓటమిపై స్పందించిన తమిళిసై తమిళనాడులో ఓడిపోవడానికి అన్నమలై నోటి దురిసే కారణమని, ఆయన్ని అదుపులో పెట్టగలిగి ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చేవన్నారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొని ఉన్న కాస్త మెరుగైన ఫలితాలు వచ్చేవని కామెంట్ చేశారు. ఇప్పుడు ఏపీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో తమిళిసైకి అమిత్ షా క్లాస్ తీసుకోవడానికి ఇదేనా ప్రధాన కారణమని వాదన వినిపిస్తుంది.